మరో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ను ప్రారంభించింది జీహెచ్ఎంసీ. వర్షాకాలంలో డెంగ్యూ కేసులను నివారించడం, రోడ్ల మీద చెత్త లేకుండా చూడడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. స్కూల్స్ లో పిల్లలకు డెంగ్యూ కేసులపై అవగాహన కల్పిస్తూ ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా వర్షాకాలంలో డెంగ్యూతో పాటు మలేరియా వ్యాధులు అధికంగా పెరుగుతున్నాయని, వాటిని నివారించేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకుంది. ముఖ్యంగా ఫ్రైడే డ్రై డే అనేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని స్కూల్లో చేపడుతున్నారు. ప్రస్తుతం మనం అంబర్పేట్ సర్కిల్లో ఉన్నాం. అంబర్పేట్లోని ఒక స్కూల్లో పిల్లలందరికీ దేని ద్వారా డెంగ్యూ వస్తుంది, దేని ద్వారా మలేరియా వస్తుంది అనేటువంటి అంశాలు, దాంతోపాటు వీధులను ఏ విధంగా పరిశుభ్రంగా పెట్టుకోవాలనేటువంటి అంశాలపైన అవగాహన కల్పిస్తున్నారు. వీరందరికీ కూడా ఎడ్యుకేట్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం కార్పొరేటర్తో పాటు అధికారులతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మొదటగా కార్పొరేటర్ ఉన్నారు, అంబర్పేట్ కార్పొరేటర్ విజయ్ అన్న. అధికారులతో కలిసి ఫ్రైడే డ్రై డే, డెంగ్యూ మలేరియా నివారణ, మీ డివిజన్ పరిశుభ్రత, ఇవన్నీ మీద అవగాహన చేస్తున్నారు. ఎట్లా జరుగుతుంది? పిల్లల దగ్గర నుంచి ఎట్లా రెస్పాన్స్ ఉంది? చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రోగ్రాము. ఎందుకంటే ఇక్కడ మాకు డీసీ గారు కానీ, హేమలత మేడం గారిని, ఇక్కడ శానిటేషన్ రాఘవేంద్ర గారిని, వీళ్ళు బాగా కోఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా శుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి, కొంచెం స్లమ్ ఏరియా కాబట్టి అక్కడక్కడ శుభ్రత లేకుండా కూడా ఇమీడియట్లీ రెస్పాండ్ అయ్యి, అది డే అయినా నైట్ అయినా కూడా అక్కడ క్లీన్ చేయించడం జరుగుతుంది. ఎప్పుడెప్పుడు వాట్సాప్లో కానీ గ్రూప్స్లో కానీ వాళ్ళు మాకు అవైలబుల్లో ఉంటున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఇక్కడ ఆల్రెడీ మేము గవర్నమెంట్ స్కూల్స్లో ఇవి చేశాము. ఇప్పుడు మేము ప్రైవేట్ స్కూల్స్కి స్టార్ట్ చేస్తున్నాము. అన్ని స్కూల్లో కూడా ఇదే ప్రోగ్రామ్ ఇలాగే చేయాలని, కంటిన్యూ చేయాలని నేను వారిని కోరుచున్నాను. ఎందుకంటే పబ్లిక్లో పిల్లలతోనే అవేర్నెస్ చేయొచ్చు. ఎందుకంటే కొంతమంది దీన్ని పిల్లలు వాళ్ళకి ఇనిషియేటివ్ తీసుకొని ఈ శుభ్రత గురించి, వాళ్ళు తినే ఫుడ్ గురించి, ఈ దోమల నివారణ గురించి వాళ్ళకి బాగా అవగాహన ఉంది కాబట్టి, వాళ్ళకి అవగాహన వస్తుంది కాబట్టి వాళ్ళు బాగా యాక్టివ్గా పనిచేస్తారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ మీద చేయడం చాలా సంతోషంగా ఉంది. శానిటేషన్కి సంబంధించిన సర్కిల్ మెడికల్ 60 days యాక్షన్ ప్లాన్ అని యాజ్ పర్ కమిషనర్ సార్ ఇన్స్ట్రక్షన్ అన్ని స్కూల్స్ అండ్ కాలేజెస్ కవర్ చేస్తున్నామండి. ట్యూస్డే అండ్ ఫ్రైడే స్కూల్స్లో అండ్ సాటర్డే కాలేజెస్ అండ్ హాస్టల్స్ కూడా విజిట్ చేస్తున్నాం. ఎందుకంటే మెయిన్ సోర్స్ ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేట్ చేస్తే మెసేజ్ పాస్ ఆన్ చేయటం ఈజీ కాబట్టి స్కూల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అంటే మేము పిల్లలకి ఎడ్యుకేట్ చేయడంతో పాటు వాళ్ళకి చిన్న క్విజ్ పెట్టి వాళ్ళని ఇంటరాక్టివ్ సెషన్ లాగా అండ్ అంతే మేము డిస్ప్లే కూడా చేస్తున్నాం. ఇక్కడ లార్వా ఎలా ఉంటుంది, ప్యూపా ఎలా ఉంటుంది, ఎక్కడెక్కడ మస్కిటోస్ ఫామ్ అవుతాయి అవన్నీ డిస్ప్లే చేసి వాళ్ళకి కంప్లీట్ అవేర్నెస్ ఇచ్చి వాళ్ళ నైబర్స్కి ఇంట్లో కూడా చెప్పమని చెప్తున్నాము. అంతే స్కూల్ అవేర్నెస్కి వెళ్ళినప్పుడు డెంగ్యూ అండ్ అదర్ సీజనల్ డిసీజెస్ గురించి అండ్ వాటికి ఇచ్చే పాట్స్, ఫ్లవర్స్ ఉండే ఫ్రైడే వాటర్ నీట్గా క్లీన్ చేసుకోమని చెప్పినారు. అవుట్ సైడ్ ఫుడ్ రైనీ సీజన్లో తినొద్దని చెప్పారు. సో స్వచ్ఛత పాటించండి, మురికిని పారదోలని అనేటువంటి ప్లకార్డులు అన్ని కూడా పిల్లల చేతిలో పెట్టారు. వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ని క్లీన్ హైదరాబాద్గా, సాఫ్ హైదరాబాద్గా, స్వచ్ఛ హైదరాబాద్గా తీర్చిదిద్దుతామనేది కమిషనర్ కానీ, అధికారులు కానీ, నాయకులు కానీ చెప్తా ఉన్నారు. సో దానికి అనుగుణంగా చాలా వరకు కూడా ఇట్లా గ్రౌండ్ లెవెల్లో అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటు దోమలు ఏ విధంగా పుడతాయి, ఏ విధంగా పెరుగుతాయి అనేటువంటి అంశాలను కూడా లైవ్లో వాళ్ళు డెమో చూపించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎంటమాలజీకి సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా దోమల నివారణ, డెంగ్యూ కేసులు పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టే విధంగా అధికారి యంత్రాంగం, జీహెచ్ఎంసీ ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తుందనేది తెలుస్తూ ఉంది. స్థానిక డిప్యూటీ కమిషనర్ మాట్లాడదాం. ఓవరాల్గా ఏంటి సార్, ప్రతిరోజు ఏదో ఒక డ్రైవ్ చేపడుతున్నారు, ఉదయమే ఫీల్డ్ మీద ఉంటున్నారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ పూర్తి స్థాయిలో సక్సెస్ అయిందని భావించవచ్చా? ఇప్పటికే ఇది 3వ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ మాన్సూన్తో పాటు. అందరికీ నమస్కారం అండి. గౌరవ కమిషనర్ గారు ఆదేశాల ప్రకారము మేము ఇక్కడ మొన్న 21st నుండి 26th వరకు ఒక 5 days ఈ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నాము. దీంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ సరస్వతి విద్యాలయంలో ఈ యొక్క దోమల నివారణ అనే అంశం పైన ఇక్కడ మేము రావడం జరిగింది. పిల్లలకి ఈ దోమలు గురించి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే వాటిపైన మొత్తం వాళ్ళకి అవగాహన చేయడం జరిగింది. ఈ అంబర్పేట్ని ఇన్ని శానిటేషన్ డ్రైవ్లు చేపట్టారు, క్లీన్గా ఉంచేటువంటి ప్రయత్నం చేయగలిగినామని అనుకుంటున్నారు?
ఇప్పటివరకు అయితే చేసామండి. మొత్తం ఈ థర్డ్ స్పెషల్ డ్రైవ్ కాబట్టి దీంట్లో అంటే ఫస్ట్ 2 కూడా కొన్ని మిగిలిపోయినా అవి ఇప్పుడు థర్డ్ స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాము. అట్లాగే ఈ యొక్క 26 కల్లా అన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు సాగుతున్నాము. సో ఓవరాల్గా మాత్రం గ్రేటర్ హైదరాబాద్ని క్లీన్గా సాఫ్గా పెట్టేందుకు జీహెచ్ఎంసీ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. వరుసగా స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లు, మాన్సూన్ స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లు చేపడుతూ గ్రౌండ్ లెవెల్లో జనాలను అవేర్నెస్ తీసుకురావడం జనాల్లో, దాంతోపాటు వ్యాధులు ప్రబలకుండా చూడడం అనేది జీహెచ్ఎంసీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని దానికి అనుగుణంగా కమిషనర్ ఇచ్చినటువంటి ఆదేశాలు గ్రౌండ్ లెవెల్లో అధికారులు అమలు చేస్తున్నారు. పిల్లలకు కూడా పూర్తి స్థాయిలో అవేర్నెస్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి స్పెషల్ శానిటేషన్ డ్రైవ్తో పాటు అంబర్పేటలో చేస్తున్నటువంటి ఫ్రైడే డ్రై డేకి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్. కెమెరామెన్ సంతోష్తో శ్రవణ్, బిగ్ టీవీ, అంబర్పేట నుంచి.